హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను పెసరట్ చేయబోతున్నాను. మా హోటల్లో ఎలా చేస్తానో అలాగనమాట. మా ఇంటి పక్కన వాళ్ళు తిన్నారనమాట 2-3 సార్లు హోటల్ నుంచి తీసుకెళ్ళి. అయితే వాళ్ళు అడిగారనమాట. వీడియో అయితే పూర్తిగా పెట్టలేదు ఎప్పుడు పెసరట్టుది. ఈరోజు అయితే వీడియో మొత్తం నేను ఎలా పెసరట్టు చేస్తాను అనేది తీసి పెడుతున్నాను. ఒక 2-3 ఊర్లో వాళ్ళు కూడా అడిగారనమాట. అందుకోసమే ఈ వీడియో చేస్తాను. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి చట్నీ ప్లస్ పెసరట్టు అనమాట. పచ్చి కొబ్బరిని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అన్నం అయితే పెట్టేశాను. అన్నం కూడా అయిపోయింది. పెసరట్టు కోసం అయితే నిన్న నైటే పెసర్లు నానబెట్టేశాను. ఇప్పుడైతే ఇక పట్టాల పిండి పట్టేది ఉన్నది. ఇది సరిపోతుంది. పోయినాయి కొబ్బరి నీళ్ళు కొన్ని వెళ్ళినాయా. పచ్చిమిరపకాయలు చట్నీలో వేయడానికి అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడైతే పెసరట్లో ఏమేమి వేసుకుంటాను చూపెడతాను. ఇవి పచ్చిమిరపకాయలు కొన్ని, జీలకర్ర. ఈమె చూడండి అత్తి అని మొత్తుకుంటుంది నా డబ్బులు ఎక్కడి ఉన్నాయని. అవి కొన్ని అట్టి పైసలు అయితే కుర్కురే నుంచి వెళ్ళినాయి అనమాట. అవి అయితే కావాలని పొద్దు నుంచి ఏడుస్తాను ఆమె. స్టవ్ అయితే ఏమైంది చైతు? పొద్దున ఆమె నేర్పిస్తున్నా. చైతు అక్కడ అల్లం ఉంది తీసుకురా. అల్లం ఉంది తీసుకురా. ఎక్కడ అనుకుంటున్నావు? తెలుసు కదా. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. చట్నీ అయితే నేను ఇలానే చేస్తాను. మీరు వేరేలా చేస్తుంటే కామెంట్ చేయండి. కావాలంటే ఈ బ్రౌన్ పార్ట్ని తీసుకోవచ్చు, కానీ నేనైతే తీయలేదు. తర్వాత పెడతావు నీకు. అక్కకి అందలా పెట్టా, టైం అవుతుంది. ఆయిల్ అయితే వేడవుతుంది. కొబ్బరి ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని అయితే వేసేసుకుంటున్నాం. ఇటు అక్క పెట్టిస్తుంది పో. చైతు దొరికిందా లేదా? ఒక బాక్స్ లో ఉన్న చూడు, డబ్బాలా చింతకాయలు ఉన్నాయి చూడు. మంచిగా అయితే రోస్ట్ వేసుకోవాలా. కొంచెం కొబ్బరి ముక్కలు బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. పచ్చిమిరపకాయలు అయితే మగ్గాల. ఇలా అయితే మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. మంచిగా రోస్ట్ వేసుకుంటున్నా. ఏతావు అల్లంని అయితే దీంట్లోనే వేసుకుంటున్నా. ఎందుకంటే పెసరట్టు పైన వేసుకుంటే పిల్లలు తినరు. అందుకోసమే ఇట్లా అయితే వేసేసుకుంటున్నా. ఇదైతే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇక
పిండి అయితే పట్టేస్తాను. ఇది ఉంది చట్నీ కూడా, తాలింపు కూడా వేసేసాను పట్టేసి, మిక్సీ పట్టేసి. కొబ్బరి చట్నీ అనమాట. ఈమెయితే నా వెనకాలే తిరుగుతుంది, అసలు ఇంటలేదు. దరుస్కి పట్టుకో అంటుంది. ఉల్లిగడ్డలు వేస్తే తినరు అనమాట, లేకుంటే ఉల్లిగడ్డలు అల్లం వేస్తే పైనుంచి చాలా టేస్ట్ ఉంటుంది, కానీ వీళ్ళు తినరు. పెసరట్లు అయితే రెడీ అయిపోయినాయి, 2 అయితే వేసేసిన. ఆమె ఒకసారి టిఫిన్ తీసుకెళ్తా అంటే ఒకసారి తీసుకెళ్ళాను. ఇది చైతు 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 టిఫిన్ తీసుకెళ్తావా లేదా? తీసుకెళ్ళావా? ఏం ఫ్రూట్స్ ఉన్నాయి? బనానా తీసుకెళ్తావా? నీ ఇష్టం మరి, నీ ఇష్టం. సరే అయితే టమాటా ఒకటి యూనిట్ అవుతుంది. సరే నేను పెడతా, కట్ చేసి నువ్వు తిను ఫస్ట్, సరేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ పెసరట్టు అనమాట. ఫస్ట్ అయితే రెడీ చేస్తాపా, తర్వాత తిని. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట, అందుకోసమే కొంచెం గాబరా అవుతుంది మొత్తం. వేస్తావు పెసరట్టు? ఈమె టిఫిన్ తీసుకెళ్ళాలట, నీకు కూడా ఇస్తావు. మా కృతిక పాప అయితే తినేస్తుంది. మా చేతి బాబు కోసం అయితే అక్కడ పెట్టింది. ఒకటి సరిపోద్దా మీకు? తినుడు ఎక్కువ అయింది తెలుసా. ఇడ్లీ 2, దోశ 1, పెసరట్టు 1, అన్నం కొంచెం. హోటల్ పెట్టినప్పటి నుంచి అయితే మీకు మంచి టిఫిన్ దొరుకుతుంది పొద్దున సాయంత్రం. ఎట్లా చేసి ఎట్లా ఉంది బేటా? బాగుందా? బాగుంది. తినబెట్టాలి ఆట వస్తుందని గాబరా. ఎట్లున్నది? వంట ఇస్తాను, సగం నీళ్ళ కోసం తీసుకొస్తా. మెల్లగా వస్తే ఆగమంటాడు డాడీ. అవుతాడు ఒకరోజు ఆగడం మా కోసం. రోజు తొందరగానే వెళ్తాం, కొంచెం ఈరోజు లేట్ అయింది. 7:30కి వెళ్ళిపోవాలి. వస్తాను అంటాను. 8కా స్కూల్? 8:30. మళ్ళీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? లాస్ట్ ఎగ్జామ్ 12th నుంచి. నీకు 9 నుంచి కదా, 12th నుంచి. నీకు 12th నుంచి. పాప అయితే వెళ్ళింది, చాయ్ పెట్టుకుంటా కదా. పలకటి అమ్మేసినావా? పక్కనే పాడు ఎట్లా చూసాను పాలు. నేను ఒకటి ఉంచినా కదా చిన్న, అమ్మేసిన. నువ్వు ఎందుకు అమ్మేసినావు చెప్పు? వస్తాయా పాలు? ఆమె అయితే వెళ్ళిపోయింది. ఆమెకైతే క్యారెట్ కట్ చేసి, ఒక బనానా కట్ చేసి పెట్టిన అనమాట. సగం సగం పెట్టుకున్నది. ఇప్పుడు మొత్తం సదరాల. ఏమైంది ఆమెకి? ఏమి నూనె? నువ్వు అక్కడ ఏదో పెట్టుకున్నావు కదా నూనె పిలిచేది, ఇక్కడ కూడా పెట్టావు, ఏమవుతుంది? అది ఇది నీది కాదా? ఇప్పుడు మొత్తం క్లీన్ చేయాలి. ఒకసారి క్లీన్ చేసేసి అన్నం అయితే పెట్టేసినాయి కదా, మళ్ళీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేది ఉంది. కర్రీ ప్రిపేర్ చేయాలా, ఊడ్చినా కానీ ఇంకోసారి ఊడవాలా, కొన్ని బోల్ తోమేయాలా. ఫస్ట్ అయితే నీళ్ళు పట్టి చాయ్ తాగాల. కర్రీ చేయడానికి అయితే వంకాయలు కట్ చేసిన. మా తాత అయితే వచ్చిండు, ఇది కంద పొరకాయ తీసుకొచ్చిండు, ఉల్లిగడ్డలు పొరక. నిన్నైతే ఉల్లిగడ్డలు తవ్వడానికి వెళ్ళిండట, అయితే తీసుకొచ్చిండు. మళ్ళీ ఏమేమి తీసుకొచ్చిండో చూపెడతాగండి. నువ్వులే, ఏమైతే అస్సలు ఇంటలేదు. పోతావా? వాడి కూడా పోతావా? ఇప్పుడు పోతారా? గాడి మీద కూర్చోపో. డబ్బులు బండి పోతేస్తా, తీసుకెళ్తాయి. కూర అన్ని పనులు అయితే అయిపోయినాయి. అన్నం తినాలా, స్నానం అయితే చేసేసినాం. మా ఆయన కోసం అయితే పెసరట్టు వేసుకున్నా. మా తాతని తినేద్దామంటే నేను ఆల్రెడీ తినొచ్చినా అని వెళ్ళిపోయింది. స్కూల్లో వంట చేస్తుంది మా నాన్నమ్మ. అయితే ఆలుగడ్డల కోసం వచ్చిందనమాట. ఆలుగడ్డలు తీసుకెళ్ళడానికి వచ్చి మాకు కూడా కొన్ని కూరగాయలు తీసుకొచ్చింది. ఇక మా కృతిక పాప అయితే మా ఆయనని ఏదో ఒకటి అంటాను. ఇస్తా అన్నమని అంటా.
చట్నీ అన్న కొంచెం పెద్ద పెద్ద ముక్కలైంది. చట్నీ తింటావు నువ్వు? చట్నీ ఏతావు మా ఆయన రెసిపీగా హెల్త్ కూడా పెసరట్టు చాలా మంచిది. ఇడ్లీ దోశల కన్నా పెసరట్టు కొంచెం వాటికన్నా బెటర్ అన్నమాట హెల్త్కి. ఏమంటుంది ఆమె? కూర్చో అంటుందా నేను? మా తాతయ్య మేము తీసుకొచ్చింది ఇది కాడలు కదా. ఇది చూను శనగపిండి తోటి చేస్తారు కదా, బొంబాయి చట్నీ అంటారు. మళ్ళా అలచెంతకాయల కర్రీ, మళ్ళీ జొన్న అంబలి అనమాట. వస్తే ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్పిన నేనైతే జొన్న అంబలి నా కోసం తీసుకొచ్చిండ్రు. మంచిగా ఇది పచ్చిది మొత్తం పోయే వరకు మంచిగా ఫ్రెష్గా కావాలన్నమాట. లేకుంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది. ఏమంటాను ఆమె చిన్న? కొత్తిమీర ఉండే చిన్న అక్కడ అత ఇది వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయింది. ఇంకొకటి వేస్తా. చట్నీ వేయాలమ్మా. మా ఆయన అయితే తింటాడు. ఎట్లా ఉన్నాయి చిన్న? సూపర్ ఉంది. నిజమా అబద్ధం? నిజంగా బాగుంది. ఇంతకుముందు చేసినది కాదు, అంటే ఇంతకుముందు షోర్స్ చేసిన కదా, కానీ చట్నీ కూడా హైలైట్ ఉంది. కొబ్బరి చట్నీ తోటే బాగుంటుంది పెసరట్టు. ఈ కొబ్బరి చట్నీ కోసం మేము తంటాలే పడ్డాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఎందుకంటే 2 కొబ్బరికాయలు పలగొడితే 2 ఖరాబ్ అయినాయి. మళ్ళీ ఇంకొకటి తీస్తే మంచిగా వెళ్ళింది అనమాట. ఆమెకు వేరే పళ్ళెం కావాలా? తీస్తావు. ఈవినింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అయితే షాప్లో ఉన్నాము. అన్నం తినేసినాము. తినేసిన తర్వాత చికెన్ తెప్పించి మ్యాగ్నెట్ చేస్తున్నా. గ్లౌజ్ చేసుకోవాలి ఈరోజు. ఇది మ్యాగ్నెట్ అయిపోయింది. కలర్ అయితే కొద్దిగా వాడుతున్నాము, కలర్ తక్కువ వాడుతున్నాము. ఇవైతే కొత్త డిష్ యాడ్ చేసాం అన్నమాట మన షాప్లో. లాలీపాప్స్, చికెన్ లాలీపాప్స్ చూడండి. చికెన్ లాలీపాప్స్ అయితే వీటిని ఫ్రిడ్జ్లో ఒక ఆధా గంట అయితే మంచిగా అయితే నేను ఇక ఫ్రై చేస్తాను. మళ్ళీ గిరాక్ స్టార్ట్ అవుతుంది. అది ఒక 10-20 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని కూడా ఫ్రై చేస్తాను. లాలీపాప్లు అయితే ఈరోజు అయితే మన షాప్లో అవైలబుల్ అన్నట్టు. అంటే మన హోటల్లో పెసరట్టు చెప్పింది మా ఆవిడ, హోటల్లో చేసినట్టయితే చేసింది. సో వీడియో చాలామంది చూస్తలేరు. వీడియో చూడండి, లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. ఉంటాం ఫ్రెండ్స్, బాయ్. ఈమె నాకు ఒకటి ఇస్తే బాగుందని చూస్తుంది అనమాట. తర్వాత ఇస్తాడు డాడీ నీకు. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదేమి చెప్పు? నువ్వు చెప్పు.